లోకంలో మన తొలి ప్రేమ అమ్మ, తొలి నమ్మకం అమ్మ. మన సంతోషం తన సంతోషంగా, మన బాధ తన బాధగా భావించేదే అమ్మ. మన తొలి స్నేహితుడు, మన తొలి విమర్శకురాలు అమ్మ. అన్నీ తానై నిలిచిన మా అమ్మకి ఏమివ్వగలను? నవమాసాలు నీ గర్భగుడిలో నన్ను మోసి, పురిటి నొప్పులను సైతం భరించి, నాకు జీవం పోసి, చందమామను చూపి గోరుముద్దలు తినిపించి, కమ్మని జోలపాటతో నన్ను నిద్రపుచ్చిన ఆ కమ్మని పలుకే అమ్మ. నాకిచ్చిన అందమైన జన్మ. బుడిబుడి అడుగులు వేయించి, నాకు దెబ్బ తగిలినప్పుడు అరిచి, తన చీర కొంగును తెంచి, తన మమతను నాకు పంచిన ఆ కమ్మని పలుకే అమ్మ. నాకిచ్చిన అందమైన జన్మ. దేవుడు అంతటా ఉండలేక, అందరినీ సమానంగా చూడలేక, అందరికీ ప్రేమను పంచలేక ఒక అవతారం ఎత్తి ఇవన్నీ చేశాడు. ఆ కమ్మని పలికే అమ్మ. నాకిచ్చింది అందమైన జన్మ. సృష్టిని సృష్టించిందొక బ్రహ్మ, అతన్నే సృష్టించినది అమ్మ. రెండక్షరాలలో నిలిచిన ప్రేమ, మానవాళికి తానే చిరునామా. ఆ కమ్మని పలికే అమ్మ. నాకిచ్చింది అందమైన జన్మ. నీ ప్రేమ వెలకట్టలేనిది, నీ ఓర్పు చాలా చుట్టినది. తీర్చుకోలేను తన రుణం ఈ జన్మకు. సార్ కొంచెం పెట్టు. కొంచెం కట్ ఉండాలి శుభమా ముగ్గురు అమ్మాయిలే. ఇంకోటి సార్, ఇవాళ మదర్స్ డే అంటున్నారు, కానీ మదర్స్ డే అంటే మదర్ అంటే ఎటువంటిదో చెప్తాను. ఈరోజు కొందరు మీకు ఫోన్ చేసినారా అని అడుగుతున్నారు. వాళ్ళు వాట్సాప్లో పెట్టినా కూడా వాళ్ళు మాకు చేసినారని సంతోషపడి 10 మందికి చెప్పుకునేదే తల్లి. వాళ్ళు మాట్లాడకపోయినా నా కొడుకు మాట్లాడినాడు అని చెప్పేదే తల్లి. తల్లి కడుపులో పెట్టుకొని ఒక తల్లి 10 మంది పిల్లలైనా సాగుతుంది, కానీ ఒక తల్లిని సాకనికే పిల్లలు లెక్కేసుకుంటున్నారు ఈరోజు. కాబట్టి మదర్స్ డే అనేది మన సంస్కృతి కాదు. మనం ఏమంటే ఏజ్ గ్యాప్ మెయిన్గా, కాబట్టి మనం కూడా సర్దుకొని పోతే అందరితో హ్యాపీగా ఉంటాం. సర్దుకుపోయే గుణం మాకుండాలి, పిల్లలకు కాదు మాకుండాలి. మదర్స్ డే అనేది మనకు ఎప్పటికి కూడా ఉండకూడదు. ఒక తల్లి దినోత్సవం అనేది చాలా నిజమైనది. ఇంకోటి, తల్లికి పిల్లలు ఎంతమంది పుడితే అన్ని జన్మదినాలు, ఎందుకంటే తన ప్రాణాలని ఒడ్డి కంటది. పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని మదర్స్ డేలు ఉంటాయి వాళ్ళకి, అన్ని బర్త్డేలు ఉంటాయి వాళ్ళకి. 5 మంది పిల్లలు ఉంటే 5 బర్త్డే మదర్కి ఉంటుంది. ఎందుకంటే తల్లి తన ప్రాణాన్ని వడ్డిస్తుంది. కాబట్టి తల్లి రుణం ఎప్పుడూ తీర్చుకోలేనిది. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లే మొదటి స్థానం. జగద్గురువులైనా కానీ, ఇప్పుడు పీఠాధిపతులు ఉంటారు, వాళ్ళు జగద్గురువులైనారు కూడా, అయినా కూడా వాళ్ళు తండ్రి వస్తే కానీ నిలబడాల్సిన అవసరం లేదు, కానీ తల్లి వస్తే లేచి నిలబడి వాళ్ళకి నమస్కారం చేయాలి. అటువంటిది తల్లికి అంత స్థానం. తల్లి తర్వాతనే అందరూ. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లికి అంత ప్రాధాన్యత ఇచ్చినారు. కానీ మనం ఆ సంస్కృతిని పోగొట్టాలి. మదర్స్ డే అనేది జరుపుకోకూడదని నా అభిప్రాయం. పిల్లలతో ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలా. పిల్లలు ఎందుకంటే తల్లి, తండ్రి ఉంటే కూడా తల్లిని పంచుకొని పోతారు, నాకు తల్లి కావాలంటారు. ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక పని చేస్తుంది. ఆ భావన పిల్లల్లో పోవాలి. మాకు కూడా ఏజ్ గ్యాప్ ఉంది, కాబట్టి మేము కూడా దయచేసి వాళ్ళని అర్థం చేసుకొని పోగలిగితే అన్ని సంసారాలు హ్యాపీగా ఉంటాయి. ఇంకోటి, ఇంట్లో తల్లిదండ్రులు ఉండడం వల్ల ఏమవుతుందంటే మెయిన్గా ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి, చిన్న దానికి వాళ్ళు భయపడిపోయేదానికి ఎందుకు కారణం అంటే పెద్దవాళ్ళు లేక పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ధైర్యం చెప్తారు, పిల్లలకు ధైర్యం చెప్తారు. వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు స్కూల్ 6 గంటలకు వదులుతారు. తల్లిదండ్రులు ఉంటే చూసుకుంటారు వాళ్ళని.
చెప్తారు, చిన్న చిన్న కథలు చెప్తారు, పిల్లలకు చేస్తారు. ఈరోజు అందరికి ఫోన్లు ఇస్తున్నారు, చేస్తున్నారు. ఎవరు కోల్పోతున్నారంటే పిల్లలే కోల్పోతున్నారు. తల్లిదండ్రులను దూరం పెడితే ఎవరు పోగొట్టుకుంటున్నారంటే అమూల్యమైన జీవితాన్ని ఎవరు పోగొట్టుకుంటున్నారంటే పిల్లలే పోగొట్టుకుంటున్నారు. కాబట్టి తల్లిని గౌరవించి సాధ్యమైనంత వరకు మనం తల్లి తండ్రిని ఇంట్లో పెట్టుకునేదాన్ని. ఇంట్లో దేవుడి రూమ్ అవసరం లేదు, గాడ్ రూమ్ అవసరం లేదు. గ్రాండ్ ఫాదర్కి ఒక రూమ్ ఉండాలి. అందరు కడుతున్నారు కానీ రూములు అన్ని బెడ్రూములు, 6 రూములు, 3 బెడ్రూము, గాడ్కి ఒక రూము అవసరం లేదు. గ్రాండ్ ఫాదర్కి, మదర్కి, ఫాదర్కి ఒక రూమ్ ఉంటే చాలు. అదే గొప్పది. ఎన్ని బెడ్రూమ్లు నేను కాదు, తల్లిదండ్రి ఇంట్లో ఉన్నారా లేదా. ఇంకోటి ఎప్పుడు కూడా పిల్లలు ఏం చెప్పాలంటే నా దగ్గర మా అమ్మ నాయన ఉండారని చెప్పకూడదు, మా అమ్మ నాయన దగ్గర మేము ఉండమని చెప్పాలి. అప్పుడే దానికి గౌరవం, దానికి విలువ ఉండేది. ఇంకొకటి, మీరు ఈ అవకాశం ఇచ్చి మా వృద్ధుల సమక్షంలో మీరందరూ వచ్చి ఇక్కడ మళ్ళీ మాకు అందరినీ గుర్తు చేసుకున్నట్లు చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీ అందరికి కూడా మా వృద్ధుల తరఫున, మా వృద్ధాశ్రమం తరఫున మీకు అందరికీ మా పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ ఉందా? మీ హస్బెండ్ కొడుకులు ఇక్కడ రావడం కారణం ఏమేమి? మనశ్శాంతి వాళ్ళు చనిపోయినారా కడగట్టివి ఇద్దరు బాగుంటుంది. మీ కొడుకులు ఎవరు చూసుకోవడం లేదా మిమ్మల్ని? చూసుకోవడం అని కాదు, నాకు శాంతి కోసం ప్రశాంత్ కోసం వచ్చారా? వాళ్ళ అంగళ్ళు గింగళ్ళు ఉంటాయి. ఇక్కడ బాగుందా మీకు అంతా? బాగా బ్రహ్మాండంగా ఇక్కడ రూమ్ ఇక్కడ రూమ్కి అమౌంట్ ఏమైనా పే చేయాలా మీరు? చేయాలి. ఎంత డబ్బులు ఉంటే నేను ఒకదాన్ని తీసుకున్నా పే చేస్తాను. పే చేస్తారు. మీ కొడుకులు ఏమైనా పే చేస్తారు మీకు? లేదు, నాకుంది మా సార్ పెట్టుకుని. మీ సార్ మీరు కొడుకులు ఏం సాయం ఏం చేయరా మీకు? చేస్తారు, నేనే తీసుకోవాలి. తీసుకోరా మీరు? నాకే ఉంది. మీకే ఉందా? సరే అమ్మా, థ్యాంక్ యూ. నా పేరు సుశీలమ్మ. ఏ ఊరమ్మా? నంద్యాలని. నాకు 2 కొడుకులు. ఒక అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, ఒక అబ్బాయి నంద్యాలలోనే ఉన్నాడు. కానీ వాడి వ్యాపార రీత్యా దెబ్బతిన్నాడు అన్నమాట. నా కోడళ్ళు కొడుకులను బాగా చూసుకుంటారు. చూడకుండా లేదని మేము రావటంలే, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని మేము వస్తున్నాం అన్నమాట. ఎందుకు ఇబ్బంది అవుతుంది? వాళ్ళు మా వల్ల బరువు అయిపోతుంది అనమాట. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉండాలి అనమాట. మేము బరువు అయిపోతాం దగ్గరికి వచ్చినాం అనమాట. అట్లా ఒక పెద్ద కొడుకు చూసుకుంటున్నారు వాళ్ళు. మా పెద్ద కొడుకు దగ్గరికి పోదామంటే వాడు కలకత్తాలో ఉన్నాడు అనమాట. అక్కడికి మేము రామన్నాం అనమాట. ఈ వయసులో మేము రాము, ఇళ్ళ దగ్గర మేము సరిపోవాలి కదా మేము రామన్నాం. అందులో మమ్మల్ని వదిలి వాడిని చూసుకుంటాం. మీకు ఈ పెద్ద కొడుకులు ఏమైనా డబ్బులు కానీ అన్నీ వాడిని చూసుకుంటాం. మీకు అంతా ఇక్కడ బాగుందండి? బాగుందండి. ఇక్కడ వీళ్ళ సహారం అంతా బాగుంది మాకు. ఇక్కడ ఇద్దరు చేరినాక నేను చాలా బాధపడినాను. అప్పుడు మమ్మల్ని ఇంతమంది మనవాళ్ళు, నాకు 2 మనవాళ్ళు, మనవాళ్ళు అందరూ ఇంతమంది పెట్టుకొని నిన్న ఇక్కడ పడేసినారే అని చాలా బాధపడినాను. వీళ్ళంతా మాకు బాగా ధైర్యం చెప్పి ఉన్నందుకు మేము ఉండగలిగినాం. ఇక్కడ నంద్యాలలో ఉండే వాళ్ళు కలిసిపోతారా మీకు వచ్చి? కలుస్తారా? మేము పోతుంటాం, వాళ్ళు వస్తారు. అక్కడ ఉంటే బాగుంటుంది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. మీకు అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది. ఇక్కడ బాగుంది, అంత బాగా చూసుకుంటున్నారు ఇక్కడ. ఎక్కడైనా ఒకటి అన్నట్లే. ఇక్కడ ఇదే లోకం అన్నమాట. ఇంకా దేవుడు, దైవము, ఏదైనా సాధన చేయడం ఇక్కడంతా లోకం. ఇదే అది బాగున్నది, ఇది బాగున్నది. అదొక రకం అయిపోయింది. ఇంకా అది అయిపోయింది. ముసలివాళ్ళం అయిన తర్వాత ఈ ధ్యానానికి రావాలా, ఇవి రావాలా అన్న ఉద్దేశం ఎక్కువ అయిపోతుంది ఇక్కడ. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్కూల్కి పోవాలేమో ఇది తాపత్రయం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ తాపత్రయం ఏం లేదు. మన పెద్దవాళ్ళం కాబట్టి మా దారి మేము చూసుకోవాలని తాపత్రయం ఉందన్నమాట ఇప్పుడు మాకు. అందువల్ల ఇక్కడ మనవళ్ళు ఫోన్ చేస్తారంటారా? చేస్తున్నాం. మనవండ్లు 2 కొడుకులు, 2 మనవండ్లు, 2 ముని మనవండ్లు ఫోన్ చేస్తుంటారా? చేస్తుంది. ఇది కూడా అందరూ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నా పేరు శ్రీనివాస్. సరే, మీ ఉద్దేశం పేరు ఏం పేరు? మా వృద్ధాశ్రమంలో శ్రీ వాసవి వృద్ధాశ్రమం. మేము ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఇక్కడ ఏదైనా ముసలి వాళ్ళకు సేవ చేసేందుకు ఉంటారని వచ్చాము. ఇంకా అదేవిధంగా ఉన్నాము. మాకేం ఇబ్బంది ఏం లేదు. చాలా బాగా జరుగుతుంది. వీళ్ళకు భోజనాలు వడ్డించడము, ఏదైనా మార్కెట్ సరుకులు చేయడం అన్నీ మేమే చేస్తుంటాం. దానికోసం వచ్చాము. ఇక్కడ సేవకు ఫస్ట్ ఏదైనా సేవ చేయాలో మాకు వేరే పని లేదు కాబట్టి ఇక్కడ సేవ చేయాలనే ఉద్దేశం చూసుకోవడం అంత బాగానే ఉంటుంది. కలిసిమెలిసి అందరం కలిసిమెలిసి ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఆధ్యాత్మికంగా జరుపుతుంటాము. భగవద్గీత చదవడము, రామాయణ మహాభారతం ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరికి ఉండేవాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటాం. మీకు కొడుకులు ఫ్యామిలీ ఏమైనా ఉంది సార్? ఫ్యామిలీ ఉంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడనే హ్యాపీగా ఉండిపోతారు. వచ్చినప్పుడు వాళ్ళు
మేము ఎక్కడికి వెళ్ళింది కన్నా వాళ్ళనే రామని చెప్తాం. వాళ్ళు ఇక్కడే వచ్చి హ్యాపీగా ఎవరు సార్? మదనపల్లి బ్యాంక్ బెంగళూరు వాళ్ళ కూతురు వాళ్ళు వచ్చి కూడా ఒక వారం రోజులు ఇక్కడ ఉండిపోతారు. కొడుకు వచ్చిన 4 రోజులు ఇక్కడే ఉండిపోతారు. మేము వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు మేము ఒక 4 రోజులు అక్కడనే ఉండేస్తాం. సేవ్ చేయడానికి వచ్చారు ఇక్కడికి? మేము వచ్చే 8 సంవత్సరాలు. అవునా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరమ్మా మీకు హస్బెండ్ కానీ ఫ్యామిలీ ఉందా మీకు? కొడుకులు కూతురు కొడుకులు లేరు. మా ఆయన నేను ఇక్కడ ఉన్నాం. ఇక్కడ కూతురు ఎవరు చూసుకోవడం కదా? చూసుకుంటారు. నాకు ఆపరేషన్ అయినాయి, అందుకే ఇంకా నువ్వు చేసుకోలేదు అని ఇక్కడ వదిలిపెట్టినారు. నువ్వు పని చేసుకోలేవు. ఇక్కడ అంతా బాగుందా మీకు? బాగుంది మా పిల్లలు, కూతురు, అల్లుడు వస్తా పోతున్నారు. బాగా చూసుకుంటారు. ఫోన్లు అన్నీ చేస్తారు మీకు? ఫోన్లు చేస్తారు. అందరికీ మీకు ఆ డబ్బులు అవన్నీ పంపిస్తారు? డబ్బులు ఇప్పటికి మందే వాడుకుంటున్నాం. మీదే వాడుకుంటున్నారా? కొంచెం వడ్డీ వస్తుంది, ఆ పింఛను వాడుకొని తిన్నాను. పింఛన్ వస్తున్నాయి. హ్యాపీ మదర్స్ డే. బ్రెడ్ పెట్టానా? బ్రెడ్ పెట్టాను. పేరు సావిత్రి అమ్మ. ఎవరు? నంద్యాల. అందరినా? ఇప్పుడు అనాథ ఆశ్రమం రావడం కారణమైంది కదా? అదే ఎన్ని బాధలు అది ఎందుకు? ఎవరు లేరు నాకు అనాథని. కొడుకులు ఎవరు? అక్కల్లో అందరూ కన్నా కష్టంగా పెట్టినారు. ఇక్కడికి వచ్చినాము. సారు దేవుడు కూడా చూసుకుంటున్నాడు. సారు మాకు దేవుడు ఇక్కడ బాగా చూసుకుంటున్నాను. బాగా బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. సారు ఒక దేవుడు అనుకున్నాడు. అంత బాగా చూసుకుంటున్నాడు. అందరినీ ఆయన బిడ్డల కన్నా మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. సార్ అట్లా చూసుకుంటున్నాడు. అది మా అదృష్టం. తిండి అన్ని బాగుంటాయి. లక్షలు నెరవేర్చాడు సార్. లక్షలు బాగా పెట్టుకున్నాను. ఆయన పిల్లలు బాగా పడుతున్నాను. లక్షలు పని సంతోషంగా పడుతున్నాను. మీరు ఇక్కడ అందరు సేవ చేస్తారంట? నాకు ఒక వయసు ఉంది. అందరికి ముసలిళ్ళకి అందరికీ అన్నం అన్నం పెట్టించాను. కాఫీ అందరూ అన్నీ అందిస్తాను. నాలుగు సోమమ్మ. ఎవరు అనేది? మా దగ్గర గుంటూరులో ఉంటుంటే ఇక్కడికి వచ్చాము మేము. మా మేనమామ అందరం. నాకు అక్కడ దేవంతో నచ్చక ఇక్కడికి వచ్చి ఆశ్రమానికి వచ్చాను. ఎందుకు నచ్చలేదు అక్కడ? ఏంటో నా మనసుకు నాకు చెప్పుకోండి. ఒకటి కొడుకులు ఎవరు లేదా? కొడుకు ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు. తమ్ముడు అక్కడ ఉన్నాడు. తమ్ముడు ఇక్కడ పంపించినాడా మీకు? ఇక్కడికి అది ఇంట్లో ఉన్నాడు మా తమ్ముడు. ఇక్కడ ఎందుకు వచ్చినారు మీరు? నేను రావాలని వచ్చా ఇక్కడ. అవును. ఈ ఆశ్రమానికి మించిన ఎక్కడ లేదయ్యా. ఇంత బాగా చూసుకుంటారు నన్ను. అందరూ మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటారులే. వంట చేసేవాళ్ళు కానీ, పని వాళ్ళు కానీ, తిన్నావా తినలే కానీ అన్నీ అడుగుతారు. సార్ కూడా సార్ బాబు తిండి అంత బాగా అడుగుతాడు. అన్ని గుణాలు అడుగుతాడు. ఎంతో బాగులేకపోయినా అన్నీ అడుగుతాడు. మా బాబుద్ది బాబు. పేరు? నా పేరు ప్రశాంత. ఎవరు మీది? మరి పుదిలి.
పూల ఒంగోలు దగ్గర. ఇక్కడ అనాథ ఆశ్రమంకి ఎందుకు వచ్చారు మీరు? మా పాపలు 4 ఆడపిల్లలు, ఆ. ఏదో వాళ్ళు పిల్లల దగ్గర ఉండలేక ఆడపిల్లల దగ్గర ఇక్కడికి వచ్చేసాం. మీ హస్బెండ్ లేదా మీకు? లేరండి. అక్కడ వాళ్ళు చూసుకోవట్లేదు మిమ్మల్ని? ఏదో ఇంకా అల్లుళ్ళ దగ్గర ఎక్కడ ఉంటామండి, ఉండలేము కదా. మాకు అల్లుడు కొడుకైనా తమ్ముడైనా అన్ని నారాయణ సార్ గారే బాగా చూసుకుంటారు సార్? బ్రహ్మాండంగా చూసుకుంటాడు. మీకు తిండి అంతా బాగుంది ఇక్కడ? బాగుందండి, చూసుకోవడం అంతా బాగా. ఇక్కడ మిమ్మల్ని ఎవరు వదిలేశారు? నా కూతురే వదిలేసి. కూతురు వదిలేసిందా? అవ్వ మీ పేరేం పేరు? నా పేరు మరియమ్మ. ఏ ఊరు అవ్వ మీది? అది పళ్ళు. పాండమ. ఎందుకు అవ్వ ఇక్కడికి వచ్చారు మీరు? ఆరోగ్యపోతే పక్కన వాళ్ళు తీసుకొచ్చి పడేసిపోయారు. మీ కొడుకులు కూతురు ఎవరు లేరా? కొడుకులు లేరు, కూతురు లేరు, ఎవరు లేరు. ఇక్కడ బాగుందా మీకు? నాకు బాగుంది, ఆరోగ్యం బాగుంది, బాగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ బాగా చూసుకుంటున్నాను నేను సార్? బాగా చూసుకుంటున్నాను. తిండి అన్నీ బాగుందా ఇక్కడ? అన్నీ బాగున్నాయి. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు ఎం నారాయణ, నేను నంద్యాల నివాసిని. ఇక్కడ మీ వృద్ధాశ్రమం పేరు ఏం పేరు? ప్రతిభా వయోధుల ఆశ్రమము. దీన్ని మెయింటెనెన్స్ వచ్చేసి కమిటీ మెంబర్స్ సొసైటీ ఫామ్ చేసి పెట్టాము. ఆ సొసైటీ పేరు ప్రతిభా ఎడ్యుకేషన్ సొసైటీ. ఈ వృద్ధాశ్రమాన్ని 2001లో స్టార్ట్ చేసినాం, ఓన్ ఫండ్స్తో, సొంత నిధులతో. తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇప్పుడు సపోర్ట్తో మేము రన్ చేస్తున్నాము. ఇక్కడ దాదాపుగా 42 మంది వయోవృద్ధులు ఉన్నారు. వీళ్ళు వేరే వేరే జిల్లాల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అన్ని వసతులు ఉచితంగా ఏర్పాటు చేస్తాం. మందుల కాడి నుంచి అన్ని ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం టీ, స్నాక్స్ మరియు రాత్రి డిన్నర్ అన్నీ సప్లై చేస్తాం. ఇక్కడ స్టాఫ్ పనిచేస్తుంటారు. ఇక్కడ వయోవృద్ధులందరినీ చూస్తుంటారు, వాళ్ళ సంరక్షణ బాధ్యతని. ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్, హెల్త్ కేర్ కూడా ఉంటుంది, నర్సు కూడా ఉండాలి. అర్జెంట్ అన్నప్పుడు డాక్టర్స్ వస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉపయోగించుకుంటాం. ఏదైనా అవసరం ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఏదైనా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ ఏమంటే ఆరోగ్యశ్రీ కార్డు ప్రైవేట్ హాస్పిటల్ కూడా మేము చూపించడానికి ఎంతో సహకారం అందిస్తున్నాము. ఇక్కడ ఇంకా 60+ ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలామంది పెన్షన్ లేనప్పటికీ కూడా మేము గత సంవత్సరం లోపల అందరూ పెన్షన్ ఏర్పాటు చేసినాం. వాళ్ళ పెన్షన్స్ వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటారు, ఏదైనా అవసరాల వరకు వాళ్ళు ఉపయోగించుకుంటారు. మేము ఇక్కడ ప్రతిరోజు మెన్యూ ప్రకారం ఫుడ్, క్వాలిటీ ఫుడ్ పెట్టుకుంటాము. ఏదైనా అర్జెంట్ మందులు కూడా మేము డాక్టర్ రిఫరెన్స్ ప్రకారం మేము ఇస్తుంటాము. అది ముఖ్యంగా. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏమైనా చనిపోయినప్పుడు కూడా ఇంకా ఎవరు లేని వాళ్ళకు మేమే కర్మకాండలు కూడా అన్ని క్రిమినేషన్స్ అన్నీ ఈ మా ఓన్ ఫండ్స్తో మేము చేస్తాం. గవర్నమెంట్ ఏమి ఈ క్రిమినేషన్ సంబంధించి గవర్నమెంట్ ఫండ్ ఏమి ఉండదు. లోకల్గా మొబిలైజేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసుకొని వాలంటీర్స్ ఉంటారు. లైన్స్ క్లబ్, గవర్నమెంట్ ఆఫీసెస్ వాళ్ళతో చేస్తామని వాళ్ళ సపోర్ట్ లేదు. క్రిమినేషన్కు మిగతా దానికంతా ఫుడ్ శాలరీస్ కన్నా వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు. మనకు రెంట్ మెయింటెనెన్స్ అవన్నీ గవర్నమెంట్ సపోర్టు ఇప్పుడు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక పర్సన్కి ఎంత ఇస్తారు? గవర్నమెంట్ వచ్చేసి 75 రూపాయలు ఇస్తారు. మనం లోకల్గా 20 రూపీస్ వసూలు చేసుకోవాలి. అంటే ఓవరాల్గా 95 రూపీస్. కొంతమంది ఉన్నప్పుడు ఇస్తారు, బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఉన్నప్పుడు ఆ రోజు మేము డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్లోనే డొనేట్ చేపిస్తాము. ఆ అమౌంట్ ఆటోమేటిక్గా 20% డొనేషన్స్లో కట్ అయిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ 80% ఇస్తుంది ఇయర్లీ వన్స్ అకౌంటబిలిటీ. every month మేము లోకల్గా అన్ని ప్రైవేట్ బిల్స్ పెట్టుకొని మెయింటైన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమి ఇప్పుడైతే ఓన్లీ వాళ్ళు సూపర్వైజింగ్, మానిటరింగ్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఈ ఫండ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది మొత్తం టోటల్గా. స్టేట్ గవర్నమెంట్ ఎంతసేపు ఉందో మానిటరింగ్, ఇన్స్పెక్షన్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది వాళ్ళ సూపర్వైజింగ్ వరకు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫామ్ చేసినారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఎక్కడ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ లేదు. ఓన్లీ సెంట్రల్ ఫండింగ్తోనే మెయింటైన్ చేయాలి. ఇది 2001లో మేము స్టార్ట్ చేసినాము. డే బై డే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ 42 మెంబర్స్ ఉన్నారు. మేలు ఉన్నారు, ఫిమేల్ ఇద్దరు. ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్? 2001లో స్టార్ట్ చేసినాము. 22 years దగ్గర అయింది. అప్పుడు కొద్దిగా వాతావరణం పరిస్థితి బట్టి ఇక్కడ మేము షిఫ్ట్ చేసి ఇక్కడ బాగుంటుందని ఇక్కడ పెట్టినాము. అన్ని ఫెసిలిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. అన్ని వేడి నీళ్ళు వస్తాయి, అన్ని నర్స్ ట్రైనింగ్ నర్సెస్ ఉన్నారు,
నర్సింగ్ సర్వీస్ ఉంది, వేడిలు వస్తాయి, అన్నీ ఎటు జెడ్ వాళ్ళకు ఏం ఇమ్యూనిటీస్ కావాలో అన్నీ మనము ఇక్కడ అన్నీ ఉచితంగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు డాక్టర్స్ ఉన్నారు లోకల్గా, కొంతమంది స్వచ్ఛందంగా కూడా డాక్టర్స్ డబ్బులు తీసుకోవడం కూడా మాకు సర్వీస్ చేయడానికి మన ఆర్తో న్యూరో అట్లా జనరల్ మెడిసిన్ వాళ్ళు కూడా డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు మా వాళ్ళు. ఇప్పుడు హార్ట్ సర్జన్ ఉన్నారు విండోస్ శ్రీనివాస సర్జన్, ఆయన కూడా ఏదైనా అవసరం అని కూడా మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది. ఉన్నాయి ఆరుషి కార్డు ఉంది, ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆరుషి కార్డు ఉపయోగిస్తాం. అంతగా సాధారణంగా ఉపయోగపడలేదు, ఏదైనా ఎక్స్రేలు సిటీ స్కాన్ ఎంఆర్ స్కాన్ అప్పుడు మేము ఉపయోగిస్తాం. కుక్స్ ఉన్నారు, సర్వెంట్స్ ఉన్నారు, టేకర్స్ ఉన్నారు, కేర్ టేకర్స్ ఉన్నారు, వార్డెన్స్ అందరూ ఉన్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మేమైతే ఇది టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మేము రన్ చేస్తాం. సెంట్రల్ నుంచి ఫండ్ మొత్తాము. ఎవరైనా వచ్చి బర్త్డే మ్యారేజ్ చేసుకుంటే మేము పబ్లిష్ ఇస్తున్నాం. ఆ రోజు చేసి వాళ్ళకి ఏదో కేక్ స్వీట్స్ ఫ్రూట్స్ ఇచ్చేసి పోతారు. బయట నుంచి అయితే ఎటువంటి బస్సులో ఫుడ్ అలో చేయాలి. ఎక్కడైనా అంటే సహజంగా అంటే కొన్ని పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగినప్పుడు ఫంక్షన్లో గ్రూప్ జరిగినప్పుడు అనుకున్న ఎస్టిమేషన్కు రాదు, ఫుడ్ మిగిలిపోతుంది. అప్పుడు చాలామంది పంపిస్తామంటారు కానీ మేము దాన్ని యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే మిగిలిన ఫుడ్ పెట్టడం అనేది నా దృష్టిలో అంతగా మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఇప్పుడు మధ్యాహ్నం చేసింటారు, కొన్ని చేసింటారు, మధ్యాహ్నం తిన్నాక అక్కడ మిగిలిపోయిందంటే వాళ్ళని మిగిలిచ్చినాకనే మనకి ఇస్తారు. అది నాకు నచ్చదు పద్ధతి. కాబట్టి బయట నుంచి ఫుడ్ ఏమైనా మేము అలా చేయలేదు. మా ఇంట్లో ఫుడ్ మిగిలిన కూడా మేము పంపాము. ఏదైనా సరే ముందర చెప్పితే ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరు చేసుకోండి, మేము ఇక్కడ వచ్చి అందరికి ఫుడ్ సప్లై చేస్తాము. అప్పుడైతే ముందర పర్మిషన్ ఇస్తే మనము ఓకే చెప్తాం. లేదు మిగిలిన ఫుడ్ మేము పంపిస్తున్నామంటే మాత్రం మేము ఎటువంటి ఎక్కడ అలో చేయము. నా దృష్టిలో అయితే నేను చేయను. ఇక్కడ ఫుడ్ మెనూ ఎలా ఉంటుంది సార్? ప్రతి ఎవ్రీడే మార్నింగ్ మార్నింగ్ 8:30కి టీ ఇస్తారు. మార్నింగ్ 9 o'clock షార్ప్ 9 o'clock బ్రేక్ఫాస్ట్. ప్రతిరోజు ఇడ్లీ, దోశ, పూరి ఉంటుంది, చపాతి ఉంటుంది, రాగి సంగతి ఉంటుంది, ఉగ్గాని ఉంటుంది, ఉప్మా ఉంటుంది. అట్లా డైలీ మెన్యూ చార్ట్ తయారు చేసినాం. ఎవ్రీడే 8:30 టీ, 9 షార్ప్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ డైలీ ఒకటి ఉంటుంది. మధ్యాహ్నం లంచ్లో నంజాల సొన్న బియ్యం పెడతాము, పప్పు ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, తాలింపు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాం. టీ కామన్ ఉంటుంది. స్నాక్స్లో సాల్ట్ బిస్కెట్, గుడ్డు కానీ, మసాలా బురుగులు కానీ, చిప్స్ కానీ చేస్తారు. ఈ నైట్ డిన్నర్ ఉంటుంది కామన్. డిన్నర్లో వచ్చేసి అన్నము, రసము, తాలింపు, పప్పు ఉంటుంది. మజ్జిగ రాత్రి తినకూడదు కాబట్టి ముసలి కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేది లేదు. ఇంకా ఇవి ఫెసిలిటీస్. ఇప్పుడు మనం ప్రతి పండుగ చేస్తాం. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అనేది ఏం లేదు. అన్ని పండుగలు అన్నీ చేస్తాము. ప్రతి 10 days ఒకసారి నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ వదిలే వాళ్ళు ఎలా సార్ ఇంట్లో ఇప్పుడున్న పరిస్థితులు ఏమంటే ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న చిన్న ఇళ్ళు అయిపోయినాయి, చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి, చిన్న చిన్న ఆర్థిక వనరులు తగ్గిపోయినాయి. ఇంట్లో ఉండాలంటే చిన్న గదులు ఉంటాయి, దాని భార్య 3-4 వేలు కట్టాలి. ఇక్కడ ముసళ్ళు పైన పండుకోగలగాలి, కింద పండుకోలేము. 55 50 దాటితే ఇంకా కింద పండుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆ చిన్న చిన్న ఇళ్ళల్లో కష్టమై ఇళ్ళ పెట్టే కొద్దిగా ప్రాబ్లమ్స్ వలన కొంతమంది పండుకుంటాము. షెడన్లో ఒంటికి వచ్చేస్తారు, వాళ్ళు లేరు అట్లా పోసేసుకుంటారు. ఆ చిన్న చిన్న అటువంటి టాయిలెట్స్ పోవాలంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ ఏజ్లో వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్ కావాలి. వీళ్ళకు కింద కూర్చుంటే మోకాళ్ళ నొప్పులతో లేరు. కాబట్టి వెస్ట్రన్ స్టైల్ ఉండాలంటే చిన్న చిన్న ఇళ్ళలో వెస్ట్రన్ స్టైల్ ఇట్లా ఫెసిలిటీస్ లేకనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న గొడవలతోనే పెద్దగా వీళ్ళు చెప్పకుండా బయటకు వచ్చేస్తున్నారు. దాదాపుగా లోకల్ వాళ్ళు అయితే ఏం ప్రాబ్లం లేదు. నాన్ లోకల్ గుంటూరు అనుకోండి, కడప అనుకోండి, దూరం ఇట్లా పనిగానిపల్లి అంట, కదిరి అట్లా దూరం అది ఒక రెఫరెన్స్ ఆధార్ కార్డు, ఫోటో ఖచ్చితంగా ఉండాలి. అదొకటి. ఎందుకంటే ఆధార్ కార్డు ఎందుకు అంటారు, అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియాలి. ఈమె ఇంట్లో చిన్న గొడవపడి బయటకు వచ్చేసి ఉంటుంది. వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళందరూ పిల్లలందరూ వెతుకుతుంటారు. వెతికినప్పుడు ఎక్కడ ఉండేది కూడా తెలియదు కదా. మేమేం చేస్తామంటే అడ్మిషన్ మా దగ్గర వచ్చిందంటేనే మేము 1 week వరకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము. ఎట్లా ఏమిటి పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చినావు అని
ఎందుకంటే బయట ఉండే బదులు ఒక షెల్టర్ ఇస్తే ఈమె మనం కనుక కౌన్సిలింగ్ చేసుకుంటుంది, ఏదో ఒక క్షణంలో బాధపడుతుంది. బాధపడినప్పుడు మొత్తం విషయం అంతా చెప్పేసినప్పుడు వాళ్ళతో టైప్ అవుతాము, ఇట్లా ఉంది మా దగ్గర, మీరే బయట పంపినారా లేక అంతా ఆమె బయట పడిందంటే అప్పుడు తెలుస్తుంది. మేమే బయట పంపలేదు, ఆయన కొట్లాడి వచ్చేసి మేము వెతుకుతున్నాం అన్నప్పుడు ఇది మళ్ళీ వాళ్ళ కుటుంబంకి రీజాయిన్ చేయడానికి సకాలమైన ప్రయత్నం చేస్తాం. ప్రతి ఆన్లైన్లో ఆమె పేరు ఎక్కించేస్తాం. మా దగ్గర పలానా ఉందని ఆ ఫోటో పెట్టి అటాచ్ చేసి ఆయన బయట అంతా దానిలో పెట్టేసి చేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఎక్కడైతే మిస్సింగ్ అయిందో అది ఆడ మిస్సింగ్ అయినా వీడు ఉందని తెలిసిపోతుంది పోలీస్ స్టేషన్లో. ఆ ఫెసిలిటీ మేము సెంట్రల్ గవర్నమెంటే పెట్టింది. ఇదంతా మానిటరింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంటారు. కెమెరాస్ పెట్టినాం, సీసీటీవీ ఉంది, మొత్తము ప్రతిదీ రికార్డెడ్, బిల్స్ కానీ సేల్స్ అన్నీ అకౌంటబిలిటీ చేయాలి ఇక్కడ. అందుకే వాళ్ళు అవన్నీ చేసి రికగ్నేషన్ ఇచ్చినారు. రికగ్నేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవన్నీ ఉండవు. రికగ్నేషన్ ఉన్న దానిలో ఈ ఫెసిలిటీస్ అని మనం ఖచ్చితంగా కల్పించాలి. ఇప్పుడు నేనున్నాను, మా బంధువుకు ఆయన వెళ్ళిపోయినాడు, నాతో లాస్ట్ మాట్లాడినాడు, వెళ్ళిపోయినాడు. ఏజ్ వచ్చేసి 90 years ఉంటాయి. ఎక్కడున్నాడు మొత్తం వెతుకుతున్నాము, దొరకడం లేదు. ఏడున్నాడని వెతుకులాడాలి. ఇట్లా ఇన్స్టిట్యూషన్లో కనుక ఉంటే ఆన్లైన్లో పేరు ఉంటుంది. ఎక్కడ పోలీస్ స్టేషన్లో మనం సెర్చ్ చేసినా ఈ ఆధార్ నెంబర్ పలానా చోట నంద్యాలలో పలానా హోమ్లో ఉన్నాడు ఈమె అనేది కొద్దిగా ఒక 50% ట్రేస్ అవుట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి.